సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. రక్తంలో కొలెస్ట్రాల్ వంటి మరో రకం కొవ్వులే ఈ ట్రైగ్లిజరైడ్స్. రక్తంలో ఈ ట్రైగ్లిజరైడ్స్ మోతాదులు ఉండాల్సిన దానికంటే పెరిగే కండిషన్ హైపర్ ట్రైగ్లిజరైడెమియా అంటారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉన్నందున హైపర్ ట్రైగ్లిజరైడెమియా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే మందులు వాడుతూ వాటిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఆహారంలో కొవ్వులు ఎక్కువగా తీసుకోవడంతో పాటు కాలేయంలో నుంచి కూడా ఉత్పత్తి అవుతాయి. వీటి మోతాదులు పెరగడం ప్రధానంగా గుండె జబ్బుల ముప్పు తెచ్చిపెట్టవచ్చు. అందుకే రక్త పరీక్షల్లో ట్రైగ్లిజరైడ్స్ కొవ్వులు ఎక్కువగా ఉన్నట్లు తేలితే వాటిని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. ఇందుకు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. బరువు తగ్గాలి. ఇందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పొట్టు తీయని ధాన్యాలు అంటే దంపుడు బియ్యం, పొట్టు తీయని రాగులు, గోధుమలు, పొట్టు తీయని పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. కొవ్వులు, శాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల అవి ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. మాంసాహారం తీసుకోవాలనుకునేవారు వారంలో 3 సార్లు చేపలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం ఉడికించి వండినవి, గ్రిల్డ్ ఫిష్ మాత్రమే తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసినవి తీసుకోవడం సరికాదు. కొవ్వుల మోతాదు ఎక్కువగా ఉండే మాంసాహారం అంటే రొయ్యలు, చికెన్ స్కిన్, వేపుళ్ళు, నెయ్యి, నేతితో చేసిన స్వీట్స్, బేకరీ ఐటమ్స్కి దూరంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఈరోజు మనం ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.